ఇప్పుడే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా ఇంకా మర్చిపోతున్నారంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినవి కూడా మనం గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక గ్రామంలోనే ఇంత చేసిన వ్యక్తి దమ్మున్న నాయకుడు అది అయ్యన్న పాత్రి గారు తప్ప ఎవ్వడం వల్ల కాదు కాదు కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. రేపు ఎలక్షన్ 40 రోజుల్లో రాబోతుంది. వస్తుంటే ఇప్పుడు సగం రోడ్లు ఎక్కడెక్కడో వేసేసి నేను సంబరాలు చేసుకోండి, పండగలు చేసుకోండి అని చెప్తున్నాడు. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ఈ ఎమ్మెల్యే గణేష్ చేత కానాడు 12-18 సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకోవడానికి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు తప్ప ఒక రోడ్డు కానీ ఒక బోరు కానీ ఒక ఏదన్నా చెయ్యాలన్నా కూడా సత్తా లేని నాయకుడు ఎమ్మెల్యే గణేష్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చేశాం, రచ్చనపాలెంకి ఇది చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇక్కడ అయ్యన్న పాత్రి గారు కానీ ఇక్కడ పెద్దలందరూ అడుగుతున్నారు. ఓన్లీ సీసీ రోడ్లకే 1,24,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక దమ్మున నాయకుడు అయ్యన్న పాత్రి గ్రామానికి. ఏదండి వాళ్ళని చెప్పమనండి, ఒక 10 లక్షలు తీసుకొచ్చానని. ఏమన్నా అంటే మా వాడు బటన్ నొక్కేస్తున్నాడు. ఏ బటన్ నొక్కుతున్నాడు అండి? అక్కడ బటన్ నొక్కుతున్నాడు, ఇక్కడ పడుతుంది. మళ్ళీ దాని మీద మీకు ఆయిల్ రేట్లు పెంచేసి కందిపప్పు ఈ రేట్లన్నీ పెంచేసి మళ్ళీ వెనక్కి లాగేస్తున్నాడు. మళ్ళీ పెట్రోల్ డీజిల్ లాగేస్తున్నాడు. దాంతో పాటు కరెంటు బిల్లు లాగేస్తున్నాడు. హౌస్ ట్యాక్స్లు అంటాడు, చెత్త మీద ట్యాక్స్ అంటాడు. మళ్ళీని మందు నాసిరకం దమ్మి మనం ఆరోగ్యాలు పాడేసి అక్కడి నుంచి లాగేస్తున్నాడు. ఇవన్నీ డబ్బులు ఎక్కడి మన డబ్బులు వేస్తున్నట్టు వేసి మళ్ళీ పక్క నుంచి లాగేస్తున్నాడు. అలాంటివన్నీ కుర్చీ లాగేపోతే ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం చూడొచ్చు, అరాచకం పెరిగిపోయింది. మాకార్పాలన కూడా ఇసుక దోపిడీ చేసేస్తున్నారు. ఆ ఇసుక దోపిడీ ఎలా చేస్తున్నాడు? వీడు పంచాయతీలో లైట్లు ఆపేసి మరి ట్రాక్టర్లు నడుపుతూ మధ్యలో కుర్రోడు అడ్డొచ్చాడు. ఆ కుర్రోడిని కూడా గుద్దిసుకొని చంపేసి వెళ్ళిపోయారు. చంపినోడిని తీసుకెళ్లిపోని ఆ చచ్చిపోయాడో లేదో కనీసం మనిషిని చూడకుండా అంత దౌర్భాగ్య స్థితిలోనే ఈ రోజు మాకార్పాలెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మండల పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ వాడిని మోకాల మీద కూర్చోబెట్టి ఒక యాదవ కుర్రోడిని ఎంత హింసించాడో మీ అందరూ కూడా మన కళ్ళతోటి వీడియోలో చూసాం. ఇలాంటి అరాచకాలన్నీ చేశారు. మనం రామాలయం తీసుకొచ్చాం. బీసీ కార్పొరేషన్ లోన్లో 44 లక్షలు ఈ గ్రామానికి ఇచ్చారు అయ్యన్న పాత్రి గారు. కానీ ఈ రోజు బీసీ కార్పొరేషన్ లోన్లు వేయండి, ₹1 ఇచ్చాడా? వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరన్నా దమ్ముంటే నేను అడుగుతున్నాను, బీసీ కార్పొరేషన్ లోన్లు ₹1 ఇచ్చాడని నిరూపిస్తే మేము కూడా వెళ్ళిపోతాం రాజకీయాల నుంచి. ఈ రోజు ఒకటే ఆలోచించాలి. రైతు రుణమాఫీ కింద ఈరోజు మొత్తం చూసుకుంటే ఆ రోజు 1,23,00,000 రూపాయలు ఇక్కడ చుట్టుపక్కల మన హ్యామ్లెట్ విలేజ్లు కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలా 8,46,00,000 రూపాయలు 5 ఏళ్ళలోనే, నేను 40 సంవత్సరాల గురించి కూడా మాట్లాడలేదు, 5 ఏళ్ళలో అయ్యన్న పాత్రి గారు ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తే ఈ రోజు కనీసం 8 లక్షల రూపాయలు 18 లక్షల రూపాయలు కూడా తేలేని చేత కాని దద్దములు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. అందుకే మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, నర్సీపట్నం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ అయ్యన్న పాత్రి గారు వస్తేనే మళ్ళీ ఈ నర్సీపట్నం వెలుగు చెందుతుంది అని చెప్పి సందర్భంగా పాత్రి గారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు, ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు, అక్కడ ఎన్టీఆర్ స్టేడియం కూడా తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు. నర్సీపట్నం ని ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలని, పోలీస్ స్టేషన్ ని కొంచెం పెద్దగా కట్టాలి, అక్కడ గ్రౌండ్ ఉంచాలని చెప్పి ఆలోచించింది అయ్యన్న పాత్రి గారు. ఎన్నో కాలేజీలు, విద్యా సంస్థలు అన్ని కూడా మన కుర్రవాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు. 150 పడకల హాస్పిటల్ తీసుకొచ్చి దాంట్లో డయాలసిస్ సెంటర్ పెట్టింది అయ్యన్న పాత్రి గారు. ఆ 150 పడకల్లో ఒక్క పడక కూడా పెంచలేని, సత్తా లేని, దమ్ము లేని ఎమ్మెల్యేని ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదే హాస్పిటల్లోని మాస్క్, పీపీ కిట్ అడిగిన డాక్టర్ ని తీసుకెళ్లి పిచ్చోడిని చేసేసి బట్టలు లేకుండా రోడ్డు మీద నిల్చోబెట్టి ఆ డాక్టర్ ని చచ్చిపోయేలా చేసింది ఈ ఎమ్మెల్యే అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దళితుల్ని, బీసీల్ని, మొత్తం అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి ఈ రోజు మహిళలు కూడా అత్యంత ఉన్నత స్థానంలో కూర్చోపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళా సంఘాలు పెట్టారు, దీపం పథకం పెట్టారు. ఆ రోజుల్లోనే మహిళలు ముందు స్థానంలో ఉండాలని చెప్పి వాళ్ళకి రుణమాఫీ చేయాలని, పసుపు కుంకుమ ఇవ్వాలని మహిళలందరినీ కూడా ముందుకు ప్రోత్సహించింది ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చిన్న పిల్లల్ని అడిగితే ఈ రోజు మన రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత దిక్కుమాలిపోయాం అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన మెత్తనాడు. ఒక పక్కనేమో ఆ కొండని గుండు చేసేసి ఆ కొండ మీద 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడండి. ఈ పేదవాడు ఎలాగవుతాడు నాకు అర్థం కాదు. ఈ రోజు నేనేమనంటే, నేను పేదోడిని,
జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను పేదోడిని, వాళ్ళు పెత్తందారులు అంటున్నాడు. నువ్వు పెత్తందారుడివి, ఇద్దరున్నారు, నువ్వు మీ ఆవిడ. ఎందుకంటే చెల్లిని తరివేశావు, తల్లిని తరివేశావు, అందరిని బయట తోసేసావు. మరి ఇద్దరికి 500 కోట్లు 101 గదులతో ఒక ఇల్లు ఎందుకంటే ఇక్కడ వైజాగ్ లో నాకు అర్థం కాదు. మళ్ళీ తాడేపల్లిలోని 98 గదులతో ఒక ఇల్లు, బెంగళూరులోని ఒక 100 గదులతో ఒక ఇల్లు, మళ్ళీ హైదరాబాద్ లోని ఒక 108 గదులతో ఒక ఇల్లు, మళ్ళీ పులివెందుల్లోని ఒక 50 గదులతో ఇల్లు. ఇన్ని ఇల్లులు నువ్వు పెట్టుకొని సెంటు భూమి పేదవాడికి ఇస్తానని చెప్పి ఇల్లు కడతానని చెప్పి మోసం చేసే కాబట్టి ఈ రోజు ఓటేసి గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ మన గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్ని గెలిపిద్దాం, అభివృద్ధిని సాధిద్దాం, మళ్ళీ మన రాష్ట్ర వైభోగాన్ని మళ్ళీ తిరిగి తెద్దాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మళ్ళీ మన తెలుగు జాతి గౌరవాన్ని నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా మన తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనం చేసుకుంటూ రేపు మన పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుండి జాబులు రావాలన్న, ఎందుకంటే ఈ మండలంలో జాబులు కూడా అమ్ముకుంటున్నారు. ఏదో ఒకటి ₹1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకుంటున్నారు. కాబట్టి మన ఊర్లోనే 4గురికి లంచం తీసుకొని జాబులు వేయిస్తానని డబ్బులు దొప్పుతున్నారంట. ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉంటుందండి? జాబ్ వస్తుందని చెప్పి మామూలుగా చాలా మంది డబ్బులు పాపం వాళ్ళు అప్పులు చేసి కడతారు, కానీ వాళ్ళు మోసం చేస్తున్నారు. కానీ అయ్యన్న పాత్ర గారు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఆయన ఆలోచిస్తారని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరసు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా VNews ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.